శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజున తొలి ఏకాదశి పండగ, దీన్నే పెద్ద ఏకాదశి అంటారు, శయన ఏకాదశి అంటారు, విష్ణు ఏకాదశి అంటారు, పేలాల ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి సంబంధించిన చిన్న విశేషాన్ని తెలుసుకుందాం. మనకు సంవత్సరంలో నెలకు 2 ఏకాదశుల చొప్పున 24 ఏకాదశులు ఉంటాయి. మరి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటే మొదటి ఏకాదశి. మొదటి ఏకాదశిని ఎందుకు అనాలి? ఎందుకంటే మనకు చైత్రమాసం ప్రారంభం. మరి చైత్ర శుద్ధ ఏకాదశి, చైత్రమాసం పోయింది, వైశాఖం పోయింది, జ్యేష్టం పోయింది. అంటే 6 ఏకాదశులు పోయిన తర్వాత దీని తొలి ఏకాదశిని ఎందుకు అనాలి అంటే, ఈ రోజు నుంచి చాతుర్మాస్యము ప్రారంభమవుతుంది. చాతుర్మాస్య దీక్ష. ఈ ఏకాదశి నుంచి, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. యోగ నిద్ర అంటే ఆయన పడుకునే సమయం. 4 నెలలు పడుకుంటాడు. ఈ 4 నెలలు పడుకోవడం ఏంటి అంటే, మామూలుగా మనకు మానవులకు 1 సంవత్సర కాలము, దేవతలకు 1 రోజు. మానవులకు సంవత్సరము, దేవతలకు 1 రోజు. సంవత్సర కాలంలో మనం రోజు 8 గంటలు పడుకుంటాం. మామూలుగా 8 గంటలు. సంవత్సరంలో 24 గంటలుగా లెక్కేస్తే ఈ 4 నెలలు 8 గంటలు ఆయన పడుకునేది. సంవత్సరం 1 రోజు కదా ఆయనకి. కాబట్టి 4 నెలలు ఒక 8 అవర్స్ ఆయన నిద్రపోతున్నాడు. యోగ నిద్ర అంటారు దాన్ని. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్తాన ఏకాదశి మేల్కొంటాడు. దీన్ని చాతుర్మాస్య దీక్ష. ఈ సమయంలో మరి స్థితికారకత్వాన్ని ఎవరు నిర్వర్తిస్తారు అంటే, మనకు స్కాంద పురాణంలో శివుడు నిర్వర్తిస్తాడు. శివుడికి ఈ బాధ్యత అప్పచెప్తాడు శ్రీ మహావిష్ణువు. అందుకే శివాయ విష్ణు రూపాయ, శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. శివకేశవులకు అభేదమేమీ లేదు. కాబట్టి ఆ బాధ్యతనంతా కూడా పరమశివుడు నిర్వర్తిస్తాడు. ఈ 4 నెలలు కూడా యతులు, ఋషులు, పీఠాధిపతులు, సన్యాసులు వీళ్ళందరూ కూడా ఈ చాతుర్మాస్య దీక్షని తీసుకుంటారు. మామూలుగా సన్యాసత్వాన్ని స్వీకరించినటువంటి యతులు ఎవరైతే ఉన్నారో వారు దేశ సంచారం చేస్తూ ఉంటారు. సాధారణంగా నిలకడగా ఒక చోట ఉండరు. కానీ ఈ 4 నెలలు ఒకే చోట ఉంటారు. ఈ 4 నెలలు ఎక్కడైతే వారి వారి ఆశ్రమాలు ఉన్నాయో ఈ ఆశ్రమాల్లోనే ఉంటారు. ఆశ్రమాన్ని విడిచి బయటకు రారు. శృంగేరి పీఠాధిపతులు కానివ్వండి, కంచి కామకోటి పీఠాధిపతులు, త్రిదండి శ్రీమన్నారాయణ, రామానుజ చిన్నజీర స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి వారి వారి ఆశ్రమాల్లోనే ఈ చాతుర్మాస్య దీక్షను తీసుకుంటారు. ఇక వాళ్ళు దీక్ష రోజు దీక్షే కదా వారికి. ప్రత్యేకంగా ఏమిటంటే వాళ్లకు చాతుర్మాస్య దీక్ష, చాతుర్మాస్య వ్రతం చెప్పబడింది. వాళ్ళకు కొన్ని నియమాలు ఉన్నాయి ఐవేదిగా. మనం ఈ రోజున ఏంటంటే ఏకాదశి నాడు నిర్వర్తించవలసినటువంటిది శ్రీ మహావిష్ణుకు ప్రీతికరమైనటువంటి రోజు ఇది.
సరే, చాలా ఏకాదశులు, అన్ని ఏకాదశులు కూడా శివకేశవులకు అభేదం. వైష్ణవారాధన, శివారాధన ఉంది. ప్రత్యేకంగా ఇది శయన ఏకాదశి కాబట్టి శ్రీ మహావిష్ణువుకు మాత్రమే ఆపాదింపబడింది. ఈ రోజున మనం ఆచరించవలసినటువంటి ఏకాదశి తిథి నియమం ఏమిటంటే ఉపవాస దీక్ష. మామూలుగా ఈ ఉపవాసం మనము 3 రకాలుగా చేస్తారు. ఒకటి నక్తం అంటారు. నక్త ఉపవాసం అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏమీ తినకుండా ఉండటం నక్తం. లేదా మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉండటం ఒక రకమైనటువంటి ఉపవాసం. లేదా మధ్యాహ్నము ఏమీ తినకుండా రాత్రికి మాత్రమే భోజనం చేస్తే అదొక రకమైన ఉపవాసం. ఏదో ఒక పూట ఉపవాస దీక్ష చేయాలి. ఒక పూట అల్పాహారం, ఏదో మనం ప్రాణం నిలబడటం కోసం అల్పాహారం, మనం రోజు తీసుకునే ఆహారంలో 4వ భాగాన్ని అల్పాహారం అంటారట. ఏదో కొంచెంగా మనం ప్రసాదంగా స్వీకరించాలి. దాంతోపాటుగా మనకేంటంటే ఈ రోజున ప్రత్యేకత పేలపిండి. పేలపిండితో తయారు చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి పితృదేవతల ప్రీతి కోసం కూడా పేలపిండిని నైవేద్యంగా పెడతారు. పితృదేవతల ఆరాధన కూడా ఈ ఏకాదశిలో ఒక భాగం. ఏమిటి పేలపిండి అంటే, సరే కొన్ని ప్రాంతాల్లో అంటే ప్రత్యేకంగా పేలపిండి మనకు చెప్పబడింది ఏంటంటే దీన్నే కొన్ని ప్రాంతాల్లో సత్తుపిండి అంటారు. మొక్కజొన్నలు తీసుకొచ్చేసి వాటిని వేయిస్తే కొంచెం పేలాలుగా మారుతాయి అవి, మొక్కజొన్న పేలాలు. వీటిని మళ్ళీ పిండిగా చేసి ఆ పిండిలో బెల్లము, ఆవు నెయ్యి కలిపి, తర్వాత ఇలాయచి, యాలకులు అంటారు కదా, యాలకులు, కొంచెం పచ్చకర్పూరం, మొక్కజొన్నలు వేయించి పేలాలు చేసి ఆ పేలాలని పిండిగా దంచి దాంట్లో శుద్ధమైనటువంటి బెల్లము, శుద్ధమైన ఆవు నెయ్యి, యాలకులు, పచ్చకర్పూరం వేసి వాటిని ముద్దలుగా చేసిన సాంప్రదాయం ఉంది. లేదా పిండిలాగానే అట్లాగే ఆ పిండిని మనం నైవేద్యంగా పెట్టి వాటిని పితృదేవతలకు నైవేద్యంగా పెట్టి వాటిని మనం అల్పాహారంగా తీసుకునే సాంప్రదాయం ఉంది. ఇది ఈ రోజున చేసే నైవేద్యం. ఇక ఉపవాసం మన ఇష్టం. ఉదయం నుంచి సాయంత్రం వరకు, లేదా సాయంత్రం ఉపవాసమా మధ్యాహ్నం ఉపవాసమా మన ఇష్టం. తర్వాత ఏమిటంటే దీపారాధన ప్రత్యేకం. ప్రతి పూజకు, ప్రతి దేవుడికి దీపమే ఆరాధన. ఎందుకంటే మనకు దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం పాప వినశ్యతి, దీపమే పరబ్రహ్మ. వేదంలో కూడా ఉద్దీప్యస్య జాత వేదోపగ్నం నిర్హృతిర్మమ, వెలుగుతున్నటువంటి జ్యోతియే పరమాత్మ అని చెప్పబడింది. పరబ్రహ్మ స్వరూపం ఏదయ్యా అంటే వెలుగుతున్నటువంటి దీపం. దీపారాధన చేసుకొని తులసీ దళాన్ని మనం, లేదా ఒక పుష్పము కానీ, తులసీ దళం ప్రత్యేకంగా చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు యొక్క ఫోటోకు గంధం పెట్టి బొట్టు పెట్టి, గంధప్రియుడు ఆయన, అలంకార ప్రియో విష్ణు అంటాం కదా. దాంట్లో ముఖ్యంగా అలంకారం ఏమిటంటే గంధం అలంకారమైన, చందన ప్రియ అంటారు. కాబట్టి గంధం పెట్టేసి దాని మీద కుంకుమ పెట్టేసి దీపారాధన చేసుకొని ఈ పేలపిండి ఏదైతే ఉందో, అయితే కొన్ని ప్రాంతాల్లో మామూలుగా ఈ బొంగు పేలాలను దొరుకుతాయి కదా, పితృదేవతలకు ప్రీతికరం కాబట్టి ఈ బొంగులను తెచ్చేసి వాటిని కూడా పిండిగా తయారు చేసి దాంట్లో బెల్లం వేసి వాటిని బొంగు ముద్దలు అంటారు. బొంగు ముద్దలు పిండిగా లేకపోయినా కానీ వెనకట చిన్నపిల్లలు బొంగు ముద్దలను కొనుక్కొని తినేవాళ్ళు. అవి పితృదేవతలకు చాలా ఇష్టమైనటువంటి నైవేద్యం. లేదా మనకు వీలు కాకపోతే మొక్కజొన్నలు తెచ్చి వాటిని మళ్ళీ వేయించి పిండి చేసి ఇదంతా కొనంటే బొంగు పేలాలతో తయారు చేసిన బొంగు ముద్దలు ఉంటాయి. అవి కొనుక్కొని వచ్చినైనా కానీ 4-5 తీసుకొచ్చేసి నైవేద్యంగా పెట్టవచ్చు. దీపారాధన చేయవచ్చు. తల స్నానం చేయాలి, దీపారాధన చేసుకోవాలి. ముఖ్యంగా ఉదయం కానీ సాయంత్రం కానీ వీలైతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవాలి.
ఇది ఏకాదశిలో ఒక భాగం. అయితే ద్వాదశి రోజున మనము సమారాధన చేయాలి తప్పకుండా. ఏకాదశి ఎవరైతే నిర్వర్తించడం అంటే ఇదే దీపం పెట్టుకోవడం, తలస్నానం చేయడం, ఏదో ఈ పేలపిండి నైవేద్యంగా పెట్టడం, అవి భుజించడం, సాయంత్రం ఉపవాసం ఉండడం, తెల్లవారు ఎవరైతే ఉపవాసం ఉన్నారో ఏకాదశి రోజున, ద్వాదశి రోజున అన్న సమారాధన చేయాలి. సరే, ఏకాదశి తిథి ప్రాధాన్యత అది మనం ఒకసారి ఒక భాగంలో ప్రత్యేకంగా చెప్పుకున్నాం. అది అంటే జ్యోతిష్ శాస్త్రంలో, సంఖ్యాశాస్త్రంలో ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అదంతా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ద్వాదశి రోజున ద్వాదశి యొక్క తిథి యొక్క అధిపతి శ్రీ మహావిష్ణువు అండి. ఏకాదశికి శివుడైతే ద్వాదశికి శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు యొక్క ప్రీతి కోసం ఏం చేయాలంటే అన్న సమారాధన చేయాలి. సరే, వాస్తవంగా మనకు స్కాంద పురాణంలో 11 మంది విశేషమైనటువంటి వ్యక్తులకు అన్న సమారాధన చేయాలి. 11 మందికి. ఏకాదశి అంటే కూడా 11. సరే, మనం 11 మందికి సాధ్యం కాదు భోజనం పెట్టడం అంటే ఒక ముగ్గురికి. ఈ ముగ్గురికి కూడా ఇంటికి పిలిచి మనం భోజనం పెట్టడం సాధ్యం కాదంటే బ్రాహ్మణ సమారాధన, సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. అదే సరే, సాధారణంగా బ్రాహ్మణులు ఇంటికి వచ్చేసి భోజనం చేయరు కాబట్టి స్వయం పాకదానం చెప్పబడింది. అంటే మనం ఇచ్చినటువంటి పదార్థాలను స్వయంగా ఆయన వంట చేసుకొని ఈ రోజున తినాలి. అట్లా ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచేసి కావలసినటువంటి ఏదో బియ్యం, పప్పు, ఉప్పు, ఏదో కూరగాయలు, చింతపండు, అప్పుడు మనకు సంకల్పం చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రీత్యర్థం అని చెబుతూ సంకల్పాన్ని ఆయన స్వయం పాకదానం తీసుకుంటాడు. దీనివల్ల ఒక బ్రాహ్మణుడికి బియ్యం దానం చేయటం వల్ల 11 మందికి భోజనం పెట్టినటువంటి ఫలితము. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క ప్రీతి కోసము బ్రాహ్మణుడు స్వయంగా విష్ణు రూపాయ అభ్యాగతో స్వయం విష్ణు అంటారు. ఎవరైతే పురోహితుడు లేదా బ్రాహ్మణుడు మన ఇంటికి వస్తాడో అభ్యాగతుడు, ఆయన మనం పిలిస్తే వచ్చాడు కాబట్టి అభ్యాగత స్వయం విష్ణు. కాబట్టి స్వయంగా విష్ణుదేవుడే మన ఇంటికి వచ్చినట్టుగా భావించి ఆ కోరికలను మననం చేస్తూ ఆయన కూడా సంకల్పం చెబుతాడు. ఏదో కోరికతో మనం ఇప్పుడు ఉపవాస దీక్ష చేశాము ఏకాదశికి, ఆ కోరిక ఈ సంవత్సరం ఈ చాతుర్మాసి ఈ 4 నెలల్లోనే మన్నింపబడాలి స్వామి, నాకు ఈ 4 నెలల్లో ఈ కోరిక తీరాలని చెప్తూ ఆ కోరికని మనసులో సంకల్పం చేసుకుంటూ చెప్పినటువంటి సంకల్ప మంత్రము చెబుతూ ఆయన దానాన్ని స్వీకరిస్తాడు. స్వయంపాక దానతుభ్యమహం సంప్రతయన్నమః అని చెబుతూ ఈ స్వయంపాక దానం ఇచ్చినందుకు గాను నీ కోరిక నెరవేరుతుంది తల్లి అని చెప్పేసి ఆయన దీవిస్తాడు ఒక మంత్రం చేత. తద్వారా మనము ఏకాదశ వ్రతము ద్వాదశి సమారాధన పూర్తవుతుంది. ఆ విధంగా ఆచరించి భక్తులందరూ కూడా ఈ యొక్క ఏకాదశిని అతి భక్తి శ్రద్ధలతో, ఏకాదశి ఒక రకంగా ప్రకృతి ఆరాధనే. దీపం పెట్టామంటే ప్రకృతి ఆరాధన, పేలపిండి నైవేద్యం పెట్టామంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఈ సత్తుపిండి తినటం వల్ల బలవర్ధకమైనటువంటి ఆహారం అది. దాంట్లో బెల్లము, ఆవు నెయ్యి, ఇలాయచి, తర్వాత పచ్చకర్పూరం, డైజెషన్కి పచ్చకర్పూరం అన్నమాట. లోపల ఉన్నటువంటి పొట్టంతా కూడా శుద్ధి అయిపోతుంది త్రయోదశి రోజున. కాబట్టి ఆ విధంగా చేసినటువంటి దానివల్ల మనం ప్రతి పూజ వెనకాల ఉన్నటువంటి అన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవి. తర్వాత ఆహారకు సంబంధించిన నియమాలు ఉన్నాయి. ఒక పూట భోజనం మానడం వల్ల డైజెషన్ ప్లాంట్ కూడా చాలా యాక్టివ్గా మనకు పనిచేస్తుంది. ఇట్లా అనేక రకాలైనటువంటి వాటితో మనకు అనుసంధానం చేసి పండుగలన్నీ పెట్టే ఈ తొలి ఏకాదశి నుంచి మనకు పండుగలన్నీ ప్రారంభమవుతాయి. ఇక వచ్చేటువంటి అన్ని పండుగలు కూడా అతి భక్తి శ్రద్ధలతో ఆచరించి ఈ సంవత్సరం అంతా కూడా పిల్లా పాపాలతో, పాడి పంటలతో, మనసా వాచ కర్మణః అన్నీ కూడా మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుతూ మనస్ఫూర్తిగా మరొకసారి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్యాం.